అతను రాకముందు వరకు అంత బానే ఉండేది, కానీ అతను వచ్చాక అందరి వెన్నులో వణుకు పుడుతుంది. ఇంతకు ఎవరతను? ఇన్యాక్టివ్ అయిన కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళిన స్టూడెంట్స్ తప్పించుకొని తిరిగే పొజిషన్లో ఉన్నారు. ప్రమాదమైన సెక్షన్ సర్జరీస్ అంటే ఆపరేషన్స్ చేయించుకొని పిల్లలను బయటకు తీస్తున్నారండి. ట్రంప్ తీసుకోబోయే కొత్త డిసిషన్స్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ని పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డ్ వస్తుందా? ఇదంతా ఫస్ట్ హాఫ్ మాత్రమే. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అందరికీ నమస్కారాలు, నేను మీ అడ్వకేట్ అలీ. ఇంకా డీటెయిల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అతను ఎవరో కాదండి, USA 47th ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అతను అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్స్కి మాత్రమే కాదండి, అందరికీ, ఐ రిపీట్, అందరికీ భయం అనేది స్టార్ట్ అయింది. మాకెందుకు భయం? అతను ఏం చేస్తాడని. అయినా అన్ని రూల్స్ ఫాలో అయ్యే కదా వెళ్ళామని అందరికీ డౌట్ రావచ్చు. ఇలా చాలామంది క్వశ్చన్స్కి ఈ వీడియో ఆన్సర్ చెప్తుందండి. నా ఈ మాటలకి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏ వీడియో చేసినా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి మీ ముందుకు పెడతానండి. ఈ చిన్న వీడియోలో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, సో ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. అసలు ఏమవుతుందో తెలుసుకుందాం. చలో. రీసెంట్గా 2025 జనవరి 20న ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత అమెరికాలో చాలానే మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు అమెరికన్ సిటిజన్స్కి చాలా యూస్ఫుల్ అయినప్పటికీ అక్కడ ఉన్న మన ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్కి అండ్ అదర్ కంట్రీ ఇమ్మిగ్రెంట్స్ మీద చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ పడడం స్టార్ట్ అయింది. ఇందులో ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది అక్కడ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ గురించి అండ్ అక్కడ జాబ్ పర్పస్గా ఉన్న వారి గురించి. ప్రస్తుతం అమెరికాలో సుమారుగా 4.8 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. అంటే సుమారుగా 48 lakhs మంది ఉన్నారండి. ఇంకా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ లెక్క తెలీదు. ఒక్కసారి ఆలోచించండి, ఓన్లీ ఇండియన్సే ఇంతమంది ఉన్నారంటే అదర్ కంట్రీ వాళ్ళు ఇంకెంతమంది అయి ఉంటారు? వీటిని రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రంప్ గెలిచిన తర్వాత వీసా అప్రూవ్ చేసే ప్రాసెస్ ఇంకా స్ట్రిక్ట్ అయ్యి వీటిని రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రంప్ గెలిచిన తర్వాత వీసా అప్రూవ్ చేసే ప్రాసెస్ ఇంకా స్ట్రిక్ట్ చేశారు. ఇది ఇండియన్ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్కి ప్రాబ్లం క్రియేట్ చేయడమే కాకుండా వీసా అప్రూవల్స్లో చాలా చేంజెస్ చేశారు. ఇంతకుముందు జాబ్ ఉంది అంటే వీసా అప్రూవ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు జాబ్ ఉంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఇవ్వాలి. లైక్ సాలరీ ప్రూఫ్స్, వర్క్ షీట్స్, వర్క్ మెయిల్స్, కంపెనీ డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ సరిగ్గా ప్రొడ్యూస్ చేయాలి. ఇలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో ఇండియన్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ స్టూడెంట్స్ వీసా రినివల్ ప్రాసెస్ ఇంకా టఫ్ అవ్వబోతుంది. మన ఇండియన్ స్టూడెంట్స్ కొంతమంది కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. బట్ ఈ రూల్స్ వల్ల చాలా కన్సల్టెన్సీస్ ఇన్యాక్టివ్ అయిపోయాయి. ఈ ఇన్యాక్టివ్ అయిన కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళిన స్టూడెంట్స్ తప్పించుకొని తిరిగే పొజిషన్లో ఉన్నారు. తప్పించుకొని తిరుగుతున్నారు అంటే వాళ్ళు ఏదో పెద్ద తప్పు చేసినట్టు కాదండి. ఈ కన్సల్టెన్సీ ఏదైతే ఇన్యాక్టివ్ అయ్యాయో దానివల్ల స్టూడెంట్స్ వీసాస్ కూడా ఇన్యాక్టివ్ అయ్యాయి. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్కి మరింత వీసా అసిస్టెన్స్ అవసరం అవుతుంది అన్న టైంలో కన్సల్టెన్సీస్ అందుబాటులో లేకపోవడం వల్ల స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ తమ పేరెంట్స్ని కోడలు ఆర్ కూతురు ప్రెగ్నెంట్ అని హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పిలిచేవారు, కానీ రిటర్న్ అంత ఫాస్ట్గా పంపించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అదంతా అంత ఈజీ కాదు. అమెరికా రమ్మని పిలిచే ప్రాసెస్లో కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. టూరిస్ట్ వీసా ప్రాసెస్ మరింత స్ట్రాంగ్ అవ్వబోతుంది. కాకపోతే ఇండియన్ పేరెంట్స్ తమ పిల్లలను చూడడానికి అమెరికా రాగలరు, కానీ రిటర్న్ వెళ్ళిపోతాం అనే ప్రూఫ్ ఉండాలి. అంటే రిటర్న్ టికెట్ కూడా ముందుగానే తీసుకొని ఉండాలి. రిటర్న్ టికెట్ అనేది లేకపోతే తిరిగి ఇండియాకి రావడంలో చాలా ఇబ్బంది పడిపోతారు. వీసా రినివల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ అవ్వబోతున్నాయి. వీసా ఎక్స్టెన్షన్లు లేట్ అవ్వడం వల్ల, డాక్యుమెంటేషన్ మిస్టేక్స్ వల్ల తమ రెసిడెన్సీ స్టేటస్ని ప్రూవ్ చేయడంలో చాలా కష్టపడుతున్నారు. ఎంత టఫ్గా ఉన్నారంటే ఐసీఈ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్లో ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ ఇంకా స్ట్రిక్ట్ చేసి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని
టార్చర్ కూడా చేస్తున్నారండి. ట్రంప్ రూల్లోనే ఇవన్నీ ఎందుకు స్ట్రిక్ట్ అవుతున్నాయి? ఎందుకంటే ట్రంప్ ఒక రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన లీడర్. రిపబ్లికన్ పార్టీ ఫస్ట్ ప్రియారిటీ అమెరికా అండ్ అమెరికన్స్కి మాత్రమే ఇస్తుంది. అందుకే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పై అంత ఫోకస్డ్ ఎన్ఫోర్స్మెంట్ అమలు చేయబడింది. మన వాళ్ళు యుఎస్ఏ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్స్ లేకుండా చేస్తే ఎలా? మీరే ఆలోచించండి. వీసా ఓవర్స్టే లేదా వీసా వయోలేషన్స్ చేసిన వారికి డిపోర్టేషన్ అంటే కంప్లీట్గా బహిష్కరణ చిక్కుకునే అవకాశం ఉందండి. ఇది ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ పై ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇదంతా ఫస్ట్ హాఫ్ మాత్రమే. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. వీసాలో చాలా రకాల వీసాలు ఉన్నాయండి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. H1B వీసా అనేది అమెరికాలో వేరే దేశాల వాళ్ళు పని చేసుకునే పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఇది ఇంకా టఫ్గా మారబోతుందండి. H1B వీసా కోసం ట్రంప్ రూలింగ్లో కొత్తగా వచ్చిన రూల్స్ అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న ఇండియన్ జాబర్స్పై గట్టిగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్లో శాలరీ రిక్వైర్మెంట్, జాబ్ పొజిషన్, స్పెసిఫికేషన్స్ ఇవన్నీ యాడ్ అవ్వడం ఇంకా కష్టం అవుతుంది, ఇంకా కష్టంగా అవ్వవచ్చు. అమెరికన్ గవర్నమెంట్ డిమాండ్స్ కూడా పెరిగాయి. దీని వలన ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీసా పొందడం కొంచెం కష్టంగా మారింది. కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. వీసా వచ్చిన తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలని చాలామంది కోరిక ఉంటుంది. అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదా అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అయిదామనే స్కెచ్ వేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకోబోయే కొత్త డిసిషన్స్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ని పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డ్ వస్తుందా? వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇష్యూ చేసే ముందు అడిగే క్వశ్చన్స్కి గ్రీన్ కార్డ్ వద్దు, ఆధార్ కార్డే ముద్దు అంటారండి. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఎలాంటి గ్రీన్ కార్డ్ లేని వాళ్ళు అమెరికాకు వెళ్ళి అక్కడ బేబీని కంటే అప్పుడు ఆ పుట్టిన బేబీకు అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. సిటిజన్షిప్ రావాలి అంటే ఆ బేబీ పేరెంట్స్లో ఎవరన్నా ఒకళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి, ఐదర్ ఫాదర్ ఆర్ మదర్. ఈ రూల్ కొత్తగా ట్రంప్ పాలనలో రాబోతుంది. ఈ రకమైన సిటిజన్షిప్ ప్రాసెస్ కూడా ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్కు పెద్ద సవాల్గా మారిందండి. కొంతమంది కపుల్స్ అయితే ఇది అమలు అయ్యేలోపే నిండు గర్భం కాకముందే అంటే 7th or 8th మంత్లోనే పిల్లలకి గ్రీన్ కార్డ్ రావాలనే ఉద్దేశంతో ప్రమాదమైన C-సెక్షన్ సర్జరీస్ అంటే ఆపరేషన్స్ చేయించుకొని పిల్లలను బయటకు తీస్తున్నారండి. ఇది పుట్టబోయే పిల్లలకి అండ్ మదర్ ఇద్దరికి ప్రమాదమే. లైఫ్ అనేది చాలా ప్రీషియస్. సో ఆలోచించండి. ఇలాంటి డిసిజన్స్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించి తీసుకోవాలి. అంతేకాదండి, అన్నీ సక్రమంగా ఉన్నా కూడా డాక్యుమెంటేషన్స్ ఎర్రర్ అని, ప్రాసెస్ డిలే అని, ఏదో ఒక వంకతో ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ యొక్క అమెరికన్ సిటిజన్షిప్ ప్రాసెస్ ఇంకా డిలే చేయబోతున్నారు. రీసెంట్గా ట్రంప్ స్టార్గేట్ అనే AI ప్రాజెక్ట్ ప్రపోజ్ చేశారండి. దీని విలువ $500 బిలియన్. ఈ $500 బిలియన్ స్టార్గేట్ డీల్ ద్వారా ట్రంప్ అమెరికన్ ఎకానమీకి ఇంకా బలోపేతనం చేసే చర్యల మీద ఉన్నారండి. ఇది అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితులను ఇంకా మెరుగుపరుస్తుంది. మన ఇండియా లాంటి ఇంకెన్నో దేశాలకు ఇది కొంచెం కష్టాన్ని చేస్తుందండి. ఇవన్నీ చూస్తుంటే అమెరికాలో ఉన్న మన ఇండియన్స్కి చాలా ట్రబుల్స్ ఉన్నాయన్నది మనం తెలుసుకోవాలి. ఇండియా ప్రస్తుతం సూపర్ పవర్గా మారడానికి అన్ని అవకాశాలు కలిగి ఉంది. ఇండియాస్ పాపులేషన్, గ్రోయింగ్ ఎకనామీ, స్కిల్డ్ లేబర్ ఫోర్సెస్ వంటి అంశాలు ఇండియాని ఎకనామికల్గా ఇంకా స్ట్రాంగ్ చేయవచ్చు. మీరు ఇండియన్ ఇమిగ్రెంట్స్గా అమెరికాలో కష్టాలు ఎదుర్కొనే దానికన్నా ఇండియాలోనే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు రిటర్న్ వస్తే ఇంకా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలుగుతారు అని అనుకుంటున్నానండి. ఇండియన్ సిటిజన్స్, మీరు అమెరికాలో ఎదుర్కొంటున్న అన్ని కష్టాలు అవసరమా? హాయిగా మీరు ఇండియాలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అమెరికాలో పని చేస్తున్నారంటే మీకు కూడా ఎంతో కొంత అల్టిమేట్ టాలెంట్ ఉండే ఉంటుంది. అదే మీరు ఇండియాకు వచ్చి ఇండియాను అల్టిమేట్ పవర్గా మార్చండి. ఇండియా యొక్క రాబోయే టైంలో ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్కు మంచి అవకాశాలు అందించవచ్చు. ఫ్యూచర్లో ఇంకా ఏం అప్డేట్స్ వస్తాయో చూద్దాం. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడన్నా మారండి. థ్యాంక్ యూ సో మచ్.